తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం పోతనది పురటి గడ్డ రుద్రమది వీరగడ్డ కండడు కండడు కొమర భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కతిరేక రామప్ప కాకతీయ కళా ప్రబల కతిరేక రామప్ప కోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరనాగమ్మో నా పాలతెందురమ్మ పర్వరాజ పైట కొంగు ఈరనాగమ్మో నా పాలతెందురమ్మ నువ్వు నేను ఒక్కటై ఈరనాగమ్మో నా పాలతెందురమ్మ నెల మీద 10 రోజులాయ ఈరనాగమ్మో నా పాలతెందురమ్మ పొదుపడితే గడ్డ మీద రామమ్మ తెలంగాణ తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ పొదుపడితే గడ్డ మీద రామమ్మ తెలంగాణ ఇవాళ మనకు జై తెలంగాణ నినాదాన్ని తెచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు నినాదం తెచ్చారు. జై జై తెలంగాణ జై తెలంగాణ. వాళ్ళ మన ముందరికి బొప్పనపల్లి తెలంగాణ కారు గుర్తుకే దొడ్డమల్ల గారు వారి దీపాలతోటి మరి సింగపూర్ మలేషియా లండన్ ఈ రోజు మన కళ్ళము కూడా చూపించాలి సభలు కొట్టాలి మరి కోట మల్లయ్య ఆయన గ్రాడ్యుయేషన్ గట్టిగా సభలు పట్టు అది కూడా ఓపికగా మీరు అందరూ ఉండాలి. మా సారు తన మాటల్లో తూటాలుగా మనకు వినిపిస్తారు కేసీఆర్ గారు. మరి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ మీ కర్తవ్య ధర్మలతోటి మీ చప్పట్లు ఆయనకు ఆశీర్వాదం. మీ చప్పట్లే విద్యార్థి విభాగం బైరి మల్లేష్ యాదవ్ గారు సర్పంచ్, రౌతు గంగాధర్ గారు సర్పంచ్, నరేష్ గారు సర్పంచ్. 5 నిమిషాల్లో మాత్రమే
మరోసారి ఈ వేదిక మీద విచ్చేస్తున్నారు. వారికి చెందుతుందని ఈ సందర్భంగా మనవిస్తూ స్వాతంత్ర పోరాటం చేసిన మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ కృషి చెందుతుంది. తెలంగాణ రావడంతో పాటు మరి కేసీఆర్ గారు ఎంతో ప్రణాళికగా ముందు భవిష్యత్తు తెలంగాణ బాట బంగారు బాట కావాలి. ప్రేమతో ఏ బస్సులు పెట్టినా ఏ వ్యాన్లు పెట్టినా మీరు అతి కష్టం మీద ఎన్నికల సభలో మమ్మల్ని విమర్శించిన నాయకులు విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ గట్టిగా సభలతో వారిని వేదిక పైకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. कैमरा लगाओ, कैमरा लगाओ। కేసీఆర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు డాక్టర్ సంజయ్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి కవిత, సభలో ఆశీనులై ఉన్న అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందన. 14 ఏళ్ళు చాలా పెద్ద యుద్ధం లాంటి పోరాటం చేసి, చాలా కష్టపడి, చాలా త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఉండాలి, ఈ రాష్ట్రానికి ఏం జరగాలి, ఏం ఉంటే మంచిది, ఏం జరిగితే మంచిది అనేది నిర్ణయించుకునే సమయంలో ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎన్నికలకు చాలా చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఇవి ఆషామాషి ఎన్నికలు కావు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపేది లేకుండే, కానీ ఆనాడు పెద్దలు మెత్తగా ఉండడం వల్ల, లొంగిపోవడం వల్ల దీన్ని కలపడం జరిగింది. దాని దుష్ఫలితాలు 60 ఏళ్ళు మనకు పోరాటం తప్పలే. అనేక గోసలు పడ్డం, మంచినీళ్ళ కానించి, సాగునీళ్ళ కానించి, కరెంటు కానించి, ఉద్యోగాల కానించి, ప్రతిదానికి అన్ని కలిగి ఉండి అడుక్కునే తెలంగాణ తయారైంది. రైతుల ఆత్మహత్య జరిగిన 10,000 పైసలు విపరీతమైన అవస్థకు తెలంగాణ లోనైంది.
లక్షల కోట్ల తెలంగాణ సంపద పరులపాలయ్యింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన సందర్భంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎలక్షన్ ఈ ఎలక్షన్. దీనికి అందుకే అంత ప్రాధాన్యత ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఓట్లు వేసేటప్పుడు ఎటువంటి కంటే ఆగమాగమై గావర వేయద్దు, ఆలోచన చేయాలి. మనకు అర్థం కాకపోతే చదువుకున్న వాళ్ళనో మన ఊళ్ళో ఉన్న సార్లను ఎవరినో అడిగి అర్థం చేసుకొని అందరం ఒక్కడ కూర్చొని విచారించుకొని ఓట్లు వేయాలి. మనకి ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ వీళ్ళ ఈ కాంగ్రెస్ ఈ తెలుగుదేశం ఇప్పుడు ఏదో వాళ్ళు హిమాలయ పర్వతాలకు పోయి మేము ఆత్మసారి తాగేసినాం, పునీతులం అయిపోయినాం, పవిత్రులం అయిపోయినాం అన్నట్టు మళ్ళీ వాళ్ళే ముందుకు వస్తారు ఎగేసుకొని. వీళ్ళు మనం చూడడం వల్ల వీళ్ళ కొత్తగా నానియాల మనుషులు కాలే, కొత్త దేశాలు కట్టుకొని వస్తారు. టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది. ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా చెప్పినాం, చాలా కాంక్రీట్గా కొన్ని విషయాలు చెప్పినాం. ఆ విషయాలు బట్టిగా చెప్పలే, ఎటువంటి ఆవిడ గాలి కబుర్లు చెప్పలే. తెలంగాణ ప్లాన్ అవుట్లే ఎంత ఉంటుంది, నాన్ ప్లాన్ ఎంత ఉంటుంది, తెలంగాణ బడ్జెట్ ఎంత ఉంటుంది, ఆర్థిక నిపుణులతో 1 లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. 100% దాన్ని అమలు చేపిస్తామని మనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు రుణం మాఫీ చేయడం జరుగుతుంది. 1 లక్ష రూపాయలు రుణం మాఫీ కాదు, వ్యవసాయదారులు వాడుకునే ట్రాక్టర్లకు, ట్రాక్టర్ల ట్రాలీలకు మొత్తమే ట్యాక్స్ లేకుండా రవాణా పన్ను రద్దు చేస్తామన్నాం. అది కూడా ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కానీ పద్ధతి కాదు, మానవీయ దృక్కోణం కాదు. ఆ ఇచ్చే పర్పస్ నెరవేరాలంటే ఖచ్చితంగా దానికి ఒక పద్ధతి ఉండాలి, పాడు ఉండాలి అని ఆలోచన చేసి వితంతువులకు, భర్తలు చచ్చిపోయినటువంటి స్త్రీలకు, అట్లనే ముసలి వాళ్ళకు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 1000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం. తప్పకుండా పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వికలాంగులు అంటే కాల్ చేయని పని చేయాలనుకుంటే ఖరాబ్ అయిన వాళ్ళకు వాళ్ళకు నెలకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ఆటో రిక్షా సోదరులు ఉన్నారు. అందరూ కూడా పాపం పేద మధ్యతరగతి చెందిన వాళ్ళందరూ ఫైనాన్స్లోనో బ్యాంకులోనో లోన్లు తెచ్చి ఆ ఆటోలు నడుపుతుంటారు. ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పడతా ఉంటుంది. అందుకోసమే ఆటో రిక్షాలకు పన్ను ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఆటో సోదరులందరూ కూడా రవాణా పన్ను పూర్తిగా మినహాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక ఇండ్లు కట్టించే పద్ధతి, పేదలకు కట్టించిన ఇండ్లు గత ప్రభుత్వాలు మనం చూసినాం. 1 రూమ్ డబ్బాలా కట్టించి ఇదే పేదల ఇల్లు, ఇదే వైకుంఠము, ఇదే కైలాసము, ఇక ఇల్లనే ఉండిపోమన్నారు. 1 రూమ్లో సంసారం చేయొస్తుందా? ఓ చుట్టపొడైతే ఆడ వండాలి, నా దగ్గర పెరిగిన వాళ్ళు బిడ్డలు అయితే వాళ్ళేడ వండాలి. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటే స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ 1 రూమ్లో సంసారం చేయమంటే చేస్తారా? సూపేట్ మందం వాళ్ళు 1 నెల రోజులు నుండి సూపేట్ ఉన్నాయని చెప్తాం. భర్త ఇటాగా కూడా మళ్ళీ వారిపోతారు, అట్లా వారిపోతారు. అంత అవస్థ ఉంటుంది. 2 వందనానికి పోరాగానే చెల్లి లేకపోతే దీన్ని ఇటు దాటంటే వాళ్ళు మీకు ఎగురుకుంటూ పోవాలి, దుక్కుకుంటా. అంత బాధ ఉంటుంది. అది అనుభవిస్తే తప్ప నరకం తెలియదు. బలహీన వర్గాలకు ఉండదు మనం. ఇంకా బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకద్దా, సంస్కారంగా బతకద్దా? అందుకే నిర్ణయించిన టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఇండ్లు మున్పట్లాగా ఉండేవి, మున్పట్లాగా కట్టరు. ఖచ్చితంగా 2 పడక గదులు, 2 బెడ్రూమ్స్, 1 హాలు, 1 వంటగది, 125 గదాల జాగలో ఇల్లు. ఆ 125 గదాల జాగలో 125 గదాల జాగలో 1 పాయఖాన, 1 బాత్రూమ్ కూడా ప్రభుత్వమే నిర్మాణం చేసి ఇస్తుంది. మొట్టమొదటి దాని ధర నాకు ఇంజనీర్లు చెప్పింది 450 స్క్వేర్ ఫీట్లు అయితే సార్, ఇది తక్కువలో తక్కువ 2,75,000 అయితే అన్నారు. నేను అన్నా అట్లా కాదురా బయట, నేను పిల్లర్స్ చూసి కట్టాలని నేను చెప్పాను. పిల్లర్స్ ఎందుకు సార్ అన్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో మన బుద్ధిమంతులు అయితే మంచిగా పని చేసుకుంటే, కష్టపడితే 4 రూపాయలు కూడా పెట్టుకుంటే ఇంకో అంతరం వేసుకుంటారు. నీకెందుకు అబ్జెక్షన్ నాకు అర్థం కాదు.
నేను చేసుకోవద్దా? ఎవరైనా ఇంత పెద్ద పిల్లగాని పెళ్లి చేస్తాం వాడి మీద ఉండడా సంసారం? కాబట్టి ఆ అవకాశం ఉండాలని చెప్పే దానికి ఖర్చు వచ్చినా పర్వాలేదని సంవత్సరానికి 3,000 కోట్లు ఖర్చు అయితే 3 లక్షల కోట్లు ఖర్చు అయితే సార్ నో ప్రాబ్లం అని చెప్పి 3,000 కోట్లు అంటే ఓకే అని చెప్పి 3,000 కోట్లు అయినా మంచిదే. సంవత్సరానికి 1,00,000 ఇళ్ల చొప్పున కడదామని చెప్పి జిల్లాకు 10,000 ఇళ్ల చొప్పున కట్టుకుంటూ పోదామని స్కీమ్ నిర్ణయం చేసినాం. ఖచ్చితంగా తెలంగాణలో ఇండ్లు అట్లే ఉంటాయి. జగిత్యాలలో కూడా ఇక్కడ కూడా ఇండ్లు మంజూరు చేసి పునాది రాయి వేయడానికి నేనే వస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. లంబాడు వాళ్ళు అడుగుతున్నారు మా తండాలో మా రాజ్యం నీ మూల్యమైన పోయిందా? వాళ్ళు మంది ఊరు మీద పెత్తనం అడుగుతలేరు కదా. వాళ్ళకు సంస్కారం ఉంది, భాష ఉంది, ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి, ప్రత్యేకమైన డ్రెస్సింగ్ ఉన్నది వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఈ గిరిజనులు వాళ్ళకి 12% రిజర్వేషన్ అమలు చేస్తామన్నాం. తప్పకుండా 12% రిజర్వేషన్ వాళ్ళకి అమలు చేస్తాం. అదేవిధంగా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు కావాలన్నారు. తప్పకుండా లంబాడి తండాలన్నింటినీ ग्राम पंचायती చేస్తాం. जलसे में जो हमारे मुसलमान भाई शामिल है, मैं आप तमाम लोगों को सलाम करता हूं. आज हमारा तेलंगाना का जद्दोजहद हम सब मिलकर लड़े. अल्लाह की तरफ करम से हम कामयाब हुए, तेलंगाना रियासत हासिल हुआ. बहुत लोग मजाक उड़ाते थे हमारे, अरे कहाँ का तेलंगाना भाई, कब बनता, क्या दुकान लगाए, ऐसे बातें करते थे. मैंने कहा अल्लाह के करम, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं. बहुत लोग हमारे बुरा चाहे, क्या हुआ, मुद्दई लाख बुरा चाहे तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है. आपका जंग जहां कहां भी चलता है वहां उनका ऊपर वाले का करम होता है, साया होता है. उनका करम था, इसीलिए जंग को जीत हासिल हुई. और आपके रियाया भी कितने बेहतरीन रियाया है. यहाँ के हिंदू मुसलमान एक गुलदस्ता के लिए गुलदस्ता के जैसा बहुत अच्छा मिलजुल के जिंदगी जी रहे. और आपके तहजीब गंगा जमुना तहजीब से मशहूर है. सिर्फ मुसलमानों को वोट बैंक के शक्ल में इस्तेमाल किया गया, कुछ करे नहीं उनके वास्ते. सिफर के बराबर रखे बजट अलॉटमेंट में 1% बजट भी. आप देखो 60 साल का आंध्र प्रदेश का तारीख. तेलंगाना रियासत में हमारे बजट कम से कम 1000 करोड़ का बजट से हम शुरू होने वाले हैं. 1000 करोड़ काफी नहीं है मैं जानता हूं, लेकिन फिर भी अब तक तो पूरे आंध्र प्रदेश के लिए 200 करोड़ 250 करोड़ थे, लेकिन एक तेलंगाना के लिए अब हम 1000 करोड़ से शुरुआत करेंगे. और दानिशवरों के साथ गुफ्तगू करके धीरे धीरे उसको कैसा बढ़ाते हैं उसका चक्कर चलाते हैं. और मुसलमानों को इंसाफ दिलाने के लिए 12% तहफुजात का 12% रिजर्वेशन का मैंने जो ऐलान किया 100% उसको मैं अमल करवा रहा हूं. ये केसीआर का वायदा है. मैं आपको वायदा करता हूं बराबर 4 महीने के अंदर ही 12% रिजर्वेशन मुसलमानों के लिए लाऊंगा. ये केसीआर का वायदा है. दूसरा वायदा भी मैं कर रहा हूं, पहले बोल चुका हूं, तेलंगाना का डिप्टी चीफ मिनिस्टर एक मुस्लिम खाए नहीं होगा. और तेलंगाना टीआरएस सरकार के कैबिनेट में कम से कम 2 या 3 मिनिस्टर शामिल रहेंगे. बराबर आप लोग देखोगे ये जून महीने में ही अमल होने वाला है. ఇవన్నీ కావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుంది. అన్నిటి మించి నేను జగిత్యాల ప్రజలకు శుభవార్త చెప్తా ఉన్నా, ఖచ్చితంగా జగిత్యాలను జిల్లా కేంద్రం చేస్తా, ఇది నా బాధ్యత అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. జగిత్యాల పట్టణం ఇక్కడ చాలా మంది గెలిచారు, వాళ్ళు చేయలేకపోయారు. డాక్టర్ సంజయ్ని ఆశీర్వదించి గెలిపించండి. సంజయ్కు కారు గుర్తు కోటేయండి. ఒక యువకుడు, ఒక వైద్యుడు, చాలా సామాజిక కార్యక్రమాలు చేసిన వాడు, ఇప్పటి వరకు రాజకీయాలలో లేడు, మలినం కానివాడు. ఆయనను గెలిపియండి, పరిశుద్ధంగా బ్రహ్మాండంగా పనిచేస్తాడు. అద్భుతంగా జగిత్యాల జిల్లా కేంద్రం తయారు చేసి ఇస్తా. డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో పనిచేస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాకు డాక్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. సార్ ఇక్కడ మాకు మంచినీళ్ళు సరిగా వస్తలేవు పట్టణంలో. ఆయన కొత్తగా రాజకీయాలకు వచ్చినా చాలా హుషారైంది 4 రోజులకి సమస్యలు ఏడాది సేకరించాడు. కానీ
అన్ని వెతికి పట్టుకుని నాకు ఇచ్చిన పెద్ద లిస్టే ఇచ్చాడు. అవి పెద్ద సమస్యలు కావు, తప్పకుండా వాటన్ని నేను చేసి పెడతా. అది పెద్ద కాని సమస్యలు ఏం లేవు. దానిలో పండ్ల మార్కెట్ ఉంది ఇక్కడ, మా జితేంద్ర అన్న ఊకే చెప్తాడు. మామిడి పండ్లు బాగా బండి అద్భుతమైన మార్కెట్ ఉంది. ఇక్కడ రైల్వే లైన్ కూడా వచ్చింది. ఉత్తర తెలంగాణ పండ్ల మార్కెట్గా జగిత్యాల పండ్ల మార్కెట్ని అభివృద్ధి చేస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడ ప్రభుత్వ పరంగానే బ్రహ్మాండమైన మోడర్న్ కోల్డ్ స్టోరేజ్ కూడా కట్టించి పండ్లు అవసరమైతే నిల్వ పెట్టి అమ్ముకునే విధంగా, రైతులకు ఇక్కడ వ్యాపారులకు లాభమయ్యే విధంగా జగిత్యాల ఫ్రూట్ మార్కెట్ను అమలు చేయిస్తాను కూడా మీకు నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చేసుకుందాం. ఈ కాంగ్రెస్ నాయకులు మీకు కొత్త వాళ్ళు కాదు, మీరంతా చూసిన వాళ్ళే. ఉద్యమంలో ఒక్కనాడు వీళ్ళు జైలుకు పోయిందా, ఒక కేసులో అరెస్ట్ అయిందా, ఒక్కరోజు పదవికి రాజీనామా చేసిందా? ఇంకా ఉల్టా ఏం చేసిండ్రు? 2006లో ఎం సత్యనారాయణరావు అంటే ఆయన నా మీద ఒక పిచ్చికి సవాల్ వేస్తే రాజీనామా ఆయన ముఖం మీద పడేసి నేను పోటీకి వస్తే రాజశేఖర రెడ్డి ఇచ్చిన డబ్బు మూటలు తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని బొండిగా విసుకోవడానికి, నన్ను ఓడించడానికి ఆయన ఇచ్చిన డబ్బు కట్టలు మోసిన దరిద్రులు ఈ సన్నాసులు. ఇలా నీళ్ళు తెచ్చినాడు తెలంగాణ. మీ జూలియా జగిత్యాల ప్రజలందరూ సాక్ష్యం కాదు. ఆ చరిత్ర మీకన్నా ముందే జరగలేదా? ఆనాడు ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే ఇంతకాలం ఉండున్నా తెలంగాణ ఉద్యమం? ఇలా ఈ కాంగ్రెస్ వల్ల ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడిగేది. సిగ్గు కూడా ఉండాలి. ఆ రోజు నేను వస్తే అక్కడ ఊరు మహిళ రాసిండు, రాజశేఖర రెడ్డి అట జలయజ్ఞం దేవుడట, ఆయనకు ఓట్ల నైవేద్యం పెడదాం రాసిన. ఏ జలయజ్ఞం బాబు? ఎలా టీవీలో వారిని నీళ్ళా? టీవీలో ఆయన నడుచుకుంటూ పోతుంటే పచ్చబడ్డాడు కనబడే సీన్లా? ఇక్కడ ఏ పొలం పచ్చబడే నీకు జలయజ్ఞం చల్లకుండా. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజశేఖర రెడ్డి కమిషన్లు దంచుకొని తిన్నారు తప్ప ఏమన్నా ఒక గుంటె నీళ్ళు వాడినాయా? 1 లక్ష ఎకరాలకు నీళ్ళైనా నచ్చినాయా? ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ దొంగ కథలు, ఈ చేతగాని కథలు? కేసీఆర్ చెప్పాడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు తెచ్చిస్తా అని చెప్పిన ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్రం. ఇలా ఎవడు ఆపుతాడో ఎవడు అడ్డం కూర్చున్నాడో నేను చూస్తా. ఇంక ఇది ఆంధ్రప్రదేశ్ కాదు. అవసరమైతే ఏ జిల్లా కా జిల్లా కూర్చొని కృషి చేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంత ముండిగా అంత కక్షగా పనులు జరగాలి. అట్లయితేనే తెలంగాణ బాగుపడుతుంది. ఇవన్నీ కావాలంటే మంచి పరిపాలన రావాలి. మంచి పరిపాలన రావాలంటే రాజకీయ అవినీతిని బొందబెట్టాలి. రాజకీయ అవినీతి ఉంటే ఇవి సాధ్యం కావు. నేను మీ ముందు తెలంగాణ ప్రజలందరి ముందు ఈ జగిత్యాల వేదిక ముందు ప్రమాణం తీసుకుంటా ఉన్నా. 100% రాజకీయ అవినీతిని బొంద పెడతా. ఖచ్చితంగా ఎవరు అవినీతికి పాల్పడ్డా, నా రక్త సంబంధం వాళ్ళు పాల్పడ్డా జైలుకే పంపిస్తా తప్ప రాజీ పడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా నా బిడ్డ కవిత ఇక్కడి నుంచి పోటీ చేస్తా ఉంది. తెలంగాణ జాగృతి స్థాపించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం బతుకమ్మను మళ్ళీ న్యూయార్క్ లో కూడా ఆడేటట్టు చేసింది కవిత. మీ అందరికి తెలిసిన విషయం. అమెరికాలో లండన్ లో కూడా ఉన్న తెలంగాణ బిడ్డలు బతుకమ్మ పాటలు పెట్టుకొని బతుకమ్మ ఆడేటట్టు చేసిన బిడ్డ తెలంగాణ బిడ్డగా కవిత వచ్చింది. మరి యువకులు మంచోళ్ళు, ఉద్యమంలో సోయి ఉన్నోళ్ళు, ఉద్యమంలో కవిత అనేక సందర్భాల్లో అరెస్ట్ అయింది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి మీద 12-13 కేసులు ఉన్నాయి. రైలు అడుగుని పోతే రైలు ఒక చేస్తే ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. రాజేశం గౌడ్ గారే బాధిస్తూ ఉన్నారు కొన్ని కేసులు. వాళ్ళు కూడా ఆ విధంగా తెలంగాణ కోసం పాటుపడ్డది కాబట్టి యువత పార్లమెంట్ పోవాలి కాబట్టి తప్పకుండా అవకాశం ఏమైనా పెద్దలందరూ చెప్తే జితేంద్రరావు గారు కూడా నాకు చెప్పారు, అన్న కవిత బాగా తెలివితేటలే మీరు నా బిడ్డ ఆయన ఎంతమంది అయ్యారు పెట్టండి ఆ అమ్మాయిని మేము గెలిపించుకుంటామని చెప్పి కూడా పెద్దలందరూ చెప్పారు. అట్లా మీ అందరి దీవెన గతంలో నన్ను ఎంపీగా మీరు దీవించారు, ఆ అమ్మాయిని కూడా మీ దీవెన ఉండాలని గెలిపించి పంపించాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మీరు గెలిపిస్తారని ఆశిస్తూ నేను మీద సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.